డే 14లో ఫాస్ట్ స్టేట్ అండ్ ఫాస్ట్ హ్యాబిట్స్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో యూజ్ టు అనేదాన్ని ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకున్నాం. దిస్ ఇస్ ఫాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనం ఏదైనా అలవాటు ఉండి ఇప్పుడు కనుక లేకపోతే ఒక పని గతంలో అలవాటుగా చేసేవాడిని అని తెలియజేశాను. నాట్ నౌ. ఓకే, ఫాస్ట్ హ్యాబిట్ నాట్ రియల్, ఇప్పుడు లేదు. ఇందులో మనకు తెలుసు సబ్జెక్టులు ఉన్న అన్ని సబ్జెక్టులకు యూజ్ టు ప్లస్ V1 వాడుకోవాలి, సింపుల్. సో గతంలో అలవాట్లను మనం ఇంగ్లీష్లో అంటే గతంలో అలవాటు ఉండి అలవాటు ఇప్పుడు లేకపోతే మనం యూజ్ టు అనేది యూజ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూసుకుందాం. నేను అప్పట్లో కాలేజీ వెళ్ళేవాడిని. అంటే అతను యంగ్గా ఉన్నప్పుడు కాలేజీ వెళ్ళేవాడు. ఇప్పుడు 50-60 years కాలేజ్ సంబంధం లేదు కాబట్టి. సో అప్పుడు నేను కాలేజీ వెళ్ళేవాడిని. ఆయనకి ఇంగ్లీష్ ఎప్పుడంటే ఐ యూజ్ టు గో టు కాలేజ్, సింపుల్. ఐ యూజ్ టు గో టు కాలేజ్. నేను అప్పట్లో కాలేజీ వెళ్ళేవాడిరా అని చెప్పుకోవచ్చు. నేను అప్పట్లో ఆల్కహాల్ తాగేవాడిని, డాక్టర్ మానేయమన్నాడు, ఇప్పుడు మానేసిన. మేము అప్పట్లో ఆల్కహాల్ తాగేవాడిని కానీ ఇప్పుడు బంద్ చేసాం. వీ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్. వీ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్. అప్పట్లో మా సాయి నేను, ఇప్పుడు లేదు. అదేవిధంగా మేము అప్పట్లో స్మోక్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు లేదు. అప్పట్లో నేను ఎవరు స్మోక్ చేసేవాడిని కానీ ఇప్పుడు చేస్తలేవా? యూ యూజ్ టు స్మోక్. ఓకే, నువ్వు యూజ్ టు స్మోక్. అప్పట్లో స్మోక్ యూజ్ చేసేవాడిని కదా. వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు ఏంది నీ పరిస్థితి చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వారు అప్పట్లో డ్యాన్స్ బాగా చేసేవారు కానీ ఇప్పుడు చేస్తలేరు. దే యూజ్ టు డ్యాన్స్. ఏం చెప్పాలి? దే యూజ్ టు డ్యాన్స్. నెక్స్ట్, అతడు టీచర్గా పనిచేసేవాడు అప్పట్లో. ఈ యూజ్ టు వర్క్ యాజ్ ఎ టీచర్, నాట్ నౌ. ఇప్పుడు పనిచేస్తలేదు. నెక్స్ట్, అప్పట్లో ఆమె ఫుట్బాల్ ఆడేది. షీ యూజ్ టు ప్లే ఫుట్బాల్. ఓకే, ఫాస్ట్ హ్యాబిట్స్. అప్పట్లో ఫుట్బాల్ ఆడేది కానీ ఇప్పుడు ఆడలేదు. నెక్స్ట్, ఎవ్రీడే నేను అప్పట్లో ప్రతిరోజు సినిమా చూసేవాడిని. అంటే ఐ యూజ్ టు సీ ఏ మూవీ ఎవ్రీడే. ప్రతిరోజు నేను ఒక సినిమా చూసేవాడిని అప్పట్లో కానీ ఇప్పుడు సినిమా చూస్తానికి టైం ఉండలేదు. సో ఐ యూజ్ టు సీ ఏ మూవీ ఎవ్రీడే. నెక్స్ట్, అతడు అప్పట్లో టీ అంటే మస్తు ఇష్టపడేవాడు కానీ ఇప్పుడు టీ తాగుతలేడు. దానికి మనం ఏం చెప్పాలి? ఈ యూజ్ టు లైక్ టీ. యూజ్ టు లైక్ టీ. నెక్స్ట్, ఆమె అప్పట్లో హైదరాబాద్ ఉండేది కానీ ఇప్పుడు ఉండలేదు. ఇప్పుడు వచ్చి విలేజ్లో ఉంటుంది. షీ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ బట్ షీ లివ్స్ ఇన్ XYZ విలేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అప్పట్లో మేము ఉదయమే లేచాము, 4 గంటలకి లేచామని కానీ ఇప్పుడు 6-7 తర్వాత లేస్తున్నాం. అప్పట్లో మేము ఎర్లీగా లేచేవాళ్ళం. సో ఈ యూజ్ టు వేకప్ ఎర్లీ. అప్పట్లో మేము విలేజ్లో ఉండేవాళ్ళం. విలేజ్ ఉన్నప్పుడు ఎర్లీగా లేచేవాళ్ళం. ఇప్పుడు సిటీలోకి వచ్చాం 7, 8, 9, 10 అవుతుంది. ఇంకా చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ఫాస్ట్ హ్యాబిట్స్ అంటే గతంలో మనకి ఏదైనా అలవాటు ఉండి ఇప్పుడు లేకపోతే యూజ్ చేయాలి. అయ్యితోటే మొత్తం చూసుకున్నాం. అప్పట్లో నేను కాలేజీ వెళ్ళేవాడంటే ఐ యూజ్ టు గో టు కాలేజ్. నెక్స్ట్, అప్పట్లో నేను ఆల్కహాల్ తాగాలంటే ఐ యూజ్ టు డ్రింక్ ఆల్కహాల్. అప్పట్లో నేను స్మోక్ చేసేవాడంటే ఐ యూజ్ టు స్మోక్. నెక్స్ట్, అప్పట్లో నేను డ్యాన్స్ చేసేవాడిని బాగా అంటే ఐ యూజ్ టు డ్యాన్స్. నెక్స్ట్, అప్పట్లో నేను టీచర్ పనిచేసానంటే ఐ యూజ్ టు వర్క్ యాజ్ ఎ టీచర్. నెక్స్ట్, అప్పట్లో నేను ఫుట్బాల్ ఆడాలంటే ఐ యూజ్ టు ప్లే ఫుట్బాల్. అప్పట్లో నేను ప్రతిరోజు సినిమా చూసుకుంటే ఐ యూజ్ టు వాచ్ ఏ మూవీ ఎవ్రీడే. అప్పట్లో నాకు టీ అంటే మస్తు ఇష్టపడేవాడంటే ఐ యూజ్ టు లైక్ టీ. అప్పట్లో నేను హైదరాబాద్ ఉండేవాడంటే ఐ యూజ్ టు లివ్ ఇన్ హైదరాబాద్. అప్పట్లో నేను ఉదయాన్నే లేచేవాడంటే ఐ యూజ్ టు వేకప్ ఎర్లీ. ఈ విధంగా సబ్జెక్ట్ ప్లస్ యూజ్ టు ప్లస్ అక్కడ మనం ఏదైతే ఫాస్ట్ హ్యాబిట్స్ ఉందో ఆ హ్యాబిట్ను కూడా మనం వర్క్ 2లో కాకుండా వర్క్ 1నే చేసుకోవాలి. ఈ విధంగా చాలా ఈజీ, సింపుల్ బిట్ అండ్ ఈజీ బిట్. ఇంగ్లీష్లో గత హ్యాబిట్ చెప్పాలంటే ఫాస్ట్ హ్యాబిట్స్ మాత్రం చెప్పాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. రేపు మనం ఇంకో బిట్